రజనీ గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళుతున్నారంటే ప్రతి సందర్భంలోనూ, ఎన్ని పర్యటనలో నేను కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ చెప్పాను, ప్రతి సందర్భంలోనూ ఈ భద్రతా వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తోంది. నిన్న కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి గారట జగన్ పర్యటన పైన ప్రజల నుంచి వెల్లువెత్తున్న స్పందన పైన చర్చించారట. ఇది మంత్రులతో. ఆ పర్యటనల్ని తప్పుపడుతూ మాట్లాడాలి మీరు, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపించాలి మీరు అని ఒక బాధ్యత కూడా అప్పగిస్తున్నారంటే ఏమనాలి? పోలీసు వ్యవస్థ పనిచేయదు, ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో ఎలా సాగాలి? ఎట్లా భద్రత ఆయనకు కల్పించాలి? ఎవరు కల్పించాలి? సార్, ముఖ్యంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి నేను మాట్లాడే ముందు జక్కంపూడి రాజా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లెటర్ రిలీజ్ చేసినారు. అంటే ప్రొటెక్షన్ కోసం ఆయన పలానా టైము పలానా టైంలో దిగుతున్నారు, పలానా రోజు పలానా మంది జనాలు గ్యాదర్ అవుతారని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక లెటర్ డీజీపీకి ఇచ్చారు. డీజీపీ గారు పర్మిషన్ ఇచ్చినారు, అంతా అయిపోయింది. మరి రాత్రి 10:30కి గౌరవ డీజీపీ గారికి ఎవరు ఫోన్ చేసినారు? 10:30 ఆన్వర్డ్స్ ఏదైతే జక్కంపూడి రాజా గారు ఫోన్ చేసి, సార్ రేపు పలానా టైంలో ఆయన హెలిప్యాడ్ లో దిగుతారండి, పలానా ప్లేస్ అండి, అంత చివరి వరకు మరి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఫోన్ కట్ చేసిన తర్వాత ఆయనకి ఏమేం కాల్స్ వచ్చినాయి? ఆ కాల్స్ కి రియాక్ట్ అయ్యారా? ఈ కాల్స్ కి రియాక్ట్ అవ్వలేకపోయారా? సో ఇది చాలా ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ తెరలేపాలంటే గౌరవ డీజీపీ గారిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ మా జ్యుడిషియరీ వ్యవస్థకు తెలియాలండి. జరగకూడదు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులండి? టోటల్ పోలీస్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిపోయి రాష్ట్రంలో గవర్నర్ పరిపాలన వచ్చేదా అండి? అసలు హెలిప్యాడ్ కింద ల్యాండ్ అయ్యేటప్పుడు వాళ్ళు పైనుంచి మొత్తం అంతా చూసుకుంటారండి. అసలు మీకు అర్థం కావట్లేదు, వింగ్ షెడ్ ఏదో ఇదేంటి ఇరిగిపోయిందని ఆయన వెహికల్లో వెళ్ళిపోయారు అనుకున్నారే కానీ తేడా పడితే అది అక్కడ బ్లాస్ట్ అయిపోతుందండి. లోపలది డీజిల్ పెట్రోల్ అదంతా ముందునే ఉంటుందండి హెలిప్యాడ్ కి. సో వీళ్ళు ఏదైనా నిప్పంటిచ్చారనుకోండి, చుట్టుపక్కల పొలిమేరలు మొత్తంలో తగలబడిపోతుందండి. ఆ వింగ్ ఇమీడియట్ గా పైన రెక్కలు మాత్రం ఆగకుండా ఎగురుతూనే ఉంటాయి. సో దాని తర్వాత జరిగే విధ్వంసాన్ని మనం ఊహించలేము. మీరు అంటుంటే కొంత భయం వేస్తోంది, గగురుపాటు కలుగుతోంది. ఒకసారి పొదిలి దృశ్యాలు చూపించండి. ఏ రకంగా అల్లరి మోకల్ని, అరాచక శక్తుల్ని, అసాంఘిక శక్తుల్ని జగన్ గారి పర్యటనకు పోలీసులు అనుమతించారు. వాళ్ళు చెప్పులు వేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, నల్ల బెలూన్లు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ లోపలికి పంపించేస్తే పొదిలి పర్యటనలో ఇక్కడ చూడండి, పొదిలిలో కనిపిస్తుంది మనకి, వాళ్ళు చెప్పులు రాళ్ళు కూడా విసురుతున్నారు. మీరు అన్నట్టుగా ఏ పెట్రోల్ బాంబులు వేస్తే బాటిల్లో పెట్రోల్ పోసుకున్న అండి, వాళ్ళతో పాటు పోలీసులు ఉన్నారు. పోలీసులు అనుమతించడమే ఇక్కడ ఆశ్చర్యకరం. మేడం చెప్పండి ప్లీజ్. సార్ నేనేమంటున్నానంటే హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యేటప్పటికి ఏ ఎస్ఐ ఉంటున్నారు, ఏ సిఐ ఉంటున్నారు, ఏ డిఎస్పీ ఛార్జ్ తీసుకున్నారని పర్మిషన్ ఇచ్చినటువంటి జక్కంపూడి రాజాకి లెటర్ రిలీజ్ చేయాలండి. రేపు మీ హ్యాండ్ ఓవర్ లో ఒక 50 మంది పోలీసులు ఆ హెలిప్యాడ్ దగ్గరలో ఉంటారు. వారి పేరు, వివరాలు, వారి డ్యూటీ షెడ్యూల్ ఉంటదండి. మరి ఆ డ్యూటీ షెడ్యూల్ లో వివరాలు ఇస్తున్నామని చెప్పి రాత్రి 10:30 తర్వాత రియాక్ట్ కానటువంటి డీజీపీ ఎవరికి రియాక్ట్ అవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయాడండి. ఏటపోతు తల నరికినోడు నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి ఇదే చట్టం ఇలాగే ఉంటది, మేము ఇలాగే తీసుకెళ్తాం అన్నప్పుడు ఏటపోతు తలకున్న విలువ 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అధ్యక్ష అని అసెంబ్లీలో గర్జించే గొంతులేవండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే అసలు ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి, జరగకూడనిది జరిగితే అనే యాంగిల్లో ఇది కేసు నమోదు చేయాలా? ఇది డైరెక్ట్ గా నేను రేపు రాజన్నకి ఫోన్ చేసి ఏ అన్నా ఎంతమందిని పోలీస్ పర్మిషన్ ఇస్తానని ముందు చెప్పినాడు, తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు, ఎవరు చెప్తే చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఫోన్ కి రియాక్ట్ కాలేదు? రేపు ఆ ఊర్లో ఏదన్నా జరిగింది అనుకోండి, తూర్పు గోదావరి జిల్లాలో ఎవరిని అడుగుతారండి? ఏం రాజా ముందు చూసుకోవద్దా అన్ని పెట్టుకుని? ఆయన అలా ఎలాంటి వ్యక్తితో తెలుసు కదా, 40% ఓటింగ్ ఎక్కిన వ్యక్తి. జనాలు తీసుకొచ్చేటప్పుడు ముందు ప్రోటోకాల్ తీసుకోకుండా ఎందుకు పిలిపించినావు అని ఎవరిని ప్రశ్నిస్తారు? ఆ లెటర్ పెట్టిన వ్యక్తిని ప్రశ్నిస్తారు. ఆ లెటర్ పెట్టిన వ్యక్తి అన్నా ఇక్కడ ప్రొటెక్షన్ తక్కువైపోయిందన్నా, పోలీసులు చేతులు ఎత్తేసారన్నా, ఈ మీటింగ్ ఆపేయండి అన్నా అని కూడా ఆపాల్సినటువంటి అత్యవసర పరిస్థితులు రాను వస్తాయండి. మీరు జరగబోయే విధ్వంసాన్ని అంచనా వేయట్లేదు, కానీ తేడా పడిన రోజులు నిప్పులు తగలబడిపోతాయండి. అది మనం అంచనా వేయలేం, ఎందుకంటే జన సందోహంలో ఇంతమంది చనిపోయారు కాబట్టి రేపటి రోజు జగన్ గారు బయట అడుగు పెట్టకూడదు. ఒకవేళ తొక్కిసలాట జరిగింది, జరగరాని జరిగిపోయింది, కొన్ని ప్రాణాలు పోయాయి,
అప్పుడు దీన్ని జగన్ గారి పైన నెట్టేయడానికి దీన్ని ఒక కుట్రగా చూడొచ్చా? ఇంత పోలీసులు ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు అదే. సార్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. అసలు భద్రత 50 లేకుండా మంది చేసి వ్యక్తులు రో పార్టీలు కూడా చనిపోయినప్పుడు లేకుండా చేస్తే తొక్కిసలాట జరగదా? ఆ తొక్కిసలాటకి ఎవరు సార్, బాధ్యత వహించాలి అప్పుడు? సార్ నిన్నటి రోజు ఒక మహిళని హైలైట్ చేసి చూపించినారు చూడండి. Yes. ఆ మహిళ నా షాపులంతా విధ్వంసం చేసినారు అన్నాడు కదండి. ఆ రోజు ఏం జరిగిందండి? ఆవిడది ఒక పూరిపాక. అవును. ఆ పూరిపాక మించి ఎక్కితే జగన్ గారు కనపడతారన్న ఉద్దేశంతో కుర్రకారు మొత్తం ఆ పాక పైకి ఎక్కేసినారు. ఆయన చూడడానికి ఒక పోలీసు వాళ్ళు లేరు. అరే దిగండి రా, కరెంట్ వైర్లకి పట్టుకుంటే తగలబడి చచ్చిపోతారు రా, దిగండి రా అని అనేవాళ్లే లేరు. ఆ పిల్లలు పాకల పైకి ఎక్కేసి ఆ చుట్టూ ఉండే కర్రల్లోంచి వాళ్ళ బూట్లు కనపడుతుంటే ఆ మహిళ కొడుతుంది దిగండి దిగండి అని. అయినా సరే పిల్లలు దిగట్లేదు సార్. వాళ్ళ అభిమానంతో ట్రాన్స్ఫార్మర్లు పైకి ఎక్కేస్తారు సార్. వాళ్ళని దింపమనే వాళ్ళు ఎవరు సార్? పోలీసు వాళ్ళే కదా. ఏరు వాళ్ళు అంటే ఎన్ని ప్రాణాలు పోయినా పర్లేదు కానీ ఆ మహిళ షాప్ అంట విధ్వంసం అయిందంట. వాళ్ళు ఇంటెన్షనల్ గా కర్రలు తెచ్చి పగలగొట్టలేదండి. వాళ్ళు జారి, వాళ్ళు పైకెక్కి పాకల నుంచి జారి ఆ బల్లాల మీద పడి నడువులు ఇరిగి అదంతా అల్లకల్లోలం అయిపోయిందండి. ఒక చిన్న టేబుల్ విరిగిపోయిందట. కడుపు బాదుకున్నారు, కడుపు కొట్టుకున్నారు, గుండెలు బాదుకున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే మరీ పాపం వారి గుండె కోతను మామూలుగా చూడలేము. ఆఖరికి ఆ మహిళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సార్ అది కాదు కానీ అక్కడ ఒక రిపోర్టర్ అడుగుతున్నారు ఆ ప్రశ్న, అది బయటకు రిలీజ్ కాలేదు. కానీ ఏంటంటే అసలు చూడండి ఎంతమంది జనం వచ్చేసినారు. ఆ జనం వల్ల ఎలా జరిగిపోయిందంటే, జనం వస్తున్నారా అండి? జనం బాగా వస్తున్నారనమాట జగన్ గారి మీటింగ్లకి. ఈ ప్రశ్న తీసేయండి. ఆ జనం కాదండి, ఆవిడ షాపు విధ్వంసం అయిపోయింది. అంటే జనం బాగా వస్తున్నారన్న మాట చెప్పడానికి కూడా ఆవిడకి అధికారం లేని పరిస్థితి అయిపోయింది. గౌరవ హోంశాఖ మంత్రి వర్యులది. జనం బాగా వస్తున్నారు, జనం విచ్చలవిడిగా వచ్చేస్తున్నారు, జన సందోహం అనే పదం వాడకుండా కేవలం షాపులో నష్టపోయిన మహిళ గురించే మాట్లాడాల్సి రావడం కడు దౌర్భాగ్యం అండి. యథార్థ స్థితిని కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు ఎందుకు ఫోన్ కి రియాక్ట్ అవ్వలేకపోయారు? పెట్టిన ప్రోటోకాల్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఎవరు చెప్తే తీసుకోవాల్సి వచ్చింది? జక్కంపూడి రాజా గారికి పర్మిషన్ లెటర్ స్టాంప్ వేసి ఇచ్చాక పెట్టాల్సినటువంటి పోలీసులు హెలిప్యాడ్ దగ్గర ఎందుకు పెట్టలా? పెట్రోలింగ్ వెహికల్స్ కి ఎందుకు ముమ్మరం చేయలా? ఎందుకు మీరు బందోబస్తు వెహికల్ తాళ్లు పెట్టలా? ఇవన్నిటి కూడా డీజీపీ న్యాయస్థానం ముందు మోకరిల్లిచ్చి సమాధానం చెప్పాలండి. ఏంటి డీజీపీ గారు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఏదన్నా జరగకూడదు జరిగితే, హెలిప్యాడ్ బ్లాస్ట్ అయిపోతే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు పోతే, హెలిప్యాడ్ దగ్గరికి జనాలు రావడం అది ఆయన ప్రాణం కాదండి, కొన్ని వందల ప్రాణాలు ఒక్కసారిగా తెలియపోవడమే. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అభిమానులు, ప్రతిపక్ష నాయకుడి బందోబస్తు వాళ్ళ బాధ్యత విస్మరించినందుకు చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకుంటే రెండోసారి రిపీట్ కాకుండా ఉంటుందని నా వాదన.